వెల్కమ్ టు A to Z with awesome అపర్ణ. ఏంటి మీకు డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నాయా? పింపుల్స్తో బాధపడుతున్నారా? లేక పిగ్మెంటేషన్తో అల్లాడిపోతున్నారా? ఏంటి ఈ పిల్ల షో చేయకుండా ప్రోమోస్ చేస్తుంది, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తుంది అనుకుంటున్నారా? కాదండి, అసలు విషయం ఏంటి అంటే ఇలాంటి స్కిన్ ఇష్యూస్తో బాధపడే మన వ్యూవర్స్ అందరి కోసం ఈరోజు నేను వచ్చేసాను హెయిర్ క్రియేషన్స్ KPHPకి. సో మరి ఇక్కడ మనతో పాటు కాస్మెటాలజిస్ట్ డాక్టర్ సంయుక్త ఉన్నారు. అండ్ ఆవిడని అడిగి మీ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా నేనే సొల్యూషన్స్ వెతకపోతున్నాను. సో స్టే ట్యూన్ టు దిస్ వీడియో. హాయ్ సంయుక్త గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో బేసిక్గా మీరు విన్నారు మన ఇంట్రోలోనే, స్కిన్ అనగానే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వయసుతో సంబంధం లేకుండా. డార్క్ సర్కిల్స్, డార్క్ క్లిప్స్, రింకిల్స్, పింపుల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అసలు మనకి. సో ఇవన్నీ ఇప్పుడున్న కాలంలో చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? చాలా రీజన్స్ ఉంటాయండి. ఈ కాలంలో నిజంగానే చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు, ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న పిల్లలు కూడాను, 10 ఏళ్ల లోపు పిల్లలు కూడాను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటున్నారు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇప్పుడు మనమున్న ఈ వాతావరణం అని చెప్పుకోవచ్చు. లైక్ ఇంతకుముందు మనకి చాలా ఓజోన్ ప్రొటెక్షన్ ఉండేది. మన పొల్యూషన్ వల్ల దాని ప్రొటెక్షన్ చాలా తగ్గిపోయింది కదా, అది ఒక రీజన్ అనుకోవచ్చు. ఫుడ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, చాలా పెస్టిసైడ్స్ వాడుతున్న ఫుడ్స్ తీసుకుంటున్నాము, జంక్ ఫుడ్ తీసుకుంటున్నాము, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకుంటున్నాము, వాటి వల్ల అయి ఉండొచ్చు. లేదు, చాలా కొత్త ప్రోడక్ట్స్ మనకి రోజుకొకటి రిలీజ్ అవుతూ ఉంటుంది. బయటకి వచ్చే ప్రోడక్ట్స్ వాడడం ఇష్టం వచ్చింది, ఎట్లాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడేయడము. ఈ మధ్య స్టెరాయిడ్స్ కూడాను పిల్లలకి చాలా అందుబాటులో దొరికేస్తూ ఉన్నాయి, అవి వాడేయడం వల్లను. ఇంకా చాలా రీజన్స్ అండి, ఒక్కటని చెప్పుకోవడానికి లేదు. వాటి వల్ల కూడాను మనకి ఇట్లాగా స్కిన్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. సో స్లీప్లెస్ నైట్స్ ఉంటున్నాయి, గ్యాడ్జెట్స్ ఎక్కువ వాడేస్తూ ఉన్నారు, ఫోన్ వాడని పిల్లలు అంటూ ఉండట్లేదు. ఇంకా హార్మోన్స్, చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇట్లాగా చాలా రీజన్స్ ఉన్నాయండి, ఒక్కటి రీజన్ అని చెప్పుకోవడానికి లేదు. సో మీరు చెప్పినట్టుగా నిజంగానే చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ మాట్లాడుకుంటూ పోతే ఒక్కొక్క టాపిక్ మీద చాలా వాస్ట్గా అయిపోతుంది కదా. బట్ మెయిన్ టాపిక్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఒకటి ఏంటంటే ముడతలు, స్కిన్ మీద, ఫేస్ మీద, నెక్ మీద రింకిల్స్ అనేవి ఈ మధ్యకాలంలో చాలా మందికి వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు 60sలో ఉన్న వాళ్ళకి వచ్చేది. మన అమ్మమ్మలు చూసుకుంటే వాళ్ళు 80sలోకి వచ్చాక కూడా మెరుస్తూ కనిపించేవాళ్ళు. సో ఇప్పుడు మనం 25 దాటంగానే రింకిల్స్ వచ్చేస్తున్నాయి, నెక్ మీద, ఫోర్ హెడ్ మీద ముడతలు వచ్చేయటం, ఇవన్నీ జరుగుతుంది కదా. సో దీనికి కారణాలు ఏంటి? కారణం అని చెప్పుకోవాలి అంటే ఫస్ట్ ఎండ, డైరెక్ట్ సన్లైట్ మన మీద పడడం ఒకటి. అనుకుంటూ ఉంటాము 1 మినిటే కదా వెళ్ళి బట్టలు ఆరేసి వచ్చేద్దాము, 1 మినిటే కదా బయటికి వెళ్ళి వచ్చేద్దాము, వితౌట్ ప్రొటెక్షన్ వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. ఇంతకుముందు మన అమ్మమ్మల కాలంలో, వాళ్ళ కాలంలో చాలా ఓజోన్ ప్రొటెక్ట్ చేస్తూ ఉండేది, డైరెక్ట్ సన్లైట్ అనేది మన మీద పడకుండా ఉండేది. బట్ ఇప్పుడు డైరెక్ట్ సన్లైట్ వితౌట్ ఎనీ ప్రొటెక్షన్, లైక్ మనము ప్రొటెక్షన్ తీసుకోవట్లేదు, ఓజోన్ ప్రొటెక్షన్ కూడా లేకపోవడం వల్ల కూడా వ్రింకిల్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అగైన్ ఫుడ్ హ్యాబిట్స్, ఓకే, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడాను. ఇంతకుముందు మంచిగా ఏ సీజన్ ఫుడ్ ఆ సీజన్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను ఫ్రూట్స్ తిన్ను, నేను వెజిటేబుల్స్ తినను, జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు అయిపోతుంది. అది దానివల్ల కూడాను విటమిన్ సి లేకపోతే విటమిన్ ఈ మన స్కిన్ ప్రాపర్ దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత మనం ఇవ్వకపోవడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ప్రోడక్ట్స్ ఇష్టం వచ్చినట్టు ఇంట్లో హోమ్ రెమెడీస్ అంటారు, పసుపు వాడేస్తూ ఉంటారు. అగైన్ పసుపు అనేది ఫోటో సెన్సిటైజింగ్, ఎండకి వెళ్ళినప్పుడు సెన్సిటైజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల కూడాను మనకి ఇట్లాగా రింకిల్స్ త్వరగా స్టార్ట్ అవ్వడము, ముడతలు పడిపోవడము చిన్న పిల్లల్లో నుంచే మనం చూసేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, అయితే మీరు మెయిన్ చెప్పింది ఏంటంటే ఎండ, మనకి ప్రొటెక్షన్ లేదు, పొల్యూషన్ నుండి, ఎండ్ నుండి ప్రొటెక్షన్ లేదు అని. కానీ ఇప్పుడు మనం రెగ్యులర్గా సన్ స్క్రీన్స్, అసలు మార్కెట్లో ఎన్ని రకాల సన్ స్క్రీన్స్ వచ్చేసాయో, ఏది వాడాలో కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. రోజుకొకటి వాడేసే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. సో అసలు సన్ స్క్రీన్ అనేది మనం యూస్ చేయటం వల్ల ఈ పొల్యూషన్, ఈ ఓజోన్ లేయర్ ఇది చేయకపోవటం వల్ల సన్ నుండి డైరెక్ట్ సన్లైట్ పడకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చా స్కిన్ని? ఖచ్చితంగా అండి. అంటే
100% సన్ స్క్రీనే ప్రొటెక్ట్ చేసేస్తుంది అంటే చెయ్యదు. ఓకే, అండ్ ఇప్పుడు చాలా మంది ఎక్కువ SPF ఉన్నది వాడితే ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడు కూడా SPF అనేది మనం ఎన్విరాన్మెంట్ మన ఇక్కడ క్లైమేట్కి ఎంతవరకు సరిపోతుంది అన్నదాన్ని మనం చూస్ చేసుకోవాలి తప్ప ఎక్కువ SPF ఉంటే ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది అనేది అపోహ మాత్రమే. అయితే ఇప్పుడు మనకున్న క్లైమేట్లో ఎంత అంటే యాక్యురేట్గా కాకపోయినా అప్రాక్సిమేట్లీ ఎలాంటి SPF మనం 30 to 50 SPF సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ అయితే అవసరం ఉండదు. ఓకే, సో సన్ స్క్రీన్స్ దగ్గరికి వచ్చేసరికి మనం చాలా వింటూ ఉంటాం. సన్ స్క్రీన్ మామూలుగా అయితే రెగ్యులర్గా జాబ్కి వెళ్ళే వాళ్ళు పొద్దున వెళ్ళే ముందు రాసేసుకుంటారు, ఇంకా మళ్ళీ ఏం వాడరు. కానీ సన్ స్క్రీన్ అనేది రెగ్యులర్గా వాడుతూ ఉండాలి అనేది, అంటే రోజుకి 3-4 సార్లు అప్లై చేయాలి అనేది ఒకటైతే, ఇంకొకటి చాలా మందికి రైట్ సన్ స్క్రీన్ ఏంటి అనేది తెలీదు. కొంతమందికి రాసుకుంటే ఆయిలీగా అయిపోతుంది, కొంతమందికి ఏమో డార్క్ ప్యాచెస్ లాగా నల్లగా స్కిన్ అంతా నల్లగా కనిపించడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటి? సో SPFని చూస్ చేసుకోవడమే కాకుండా మనకి సన్ స్క్రీన్ ఏది పడుతుంది, లైక్ డ్రై స్కిన్ ఉంది, డ్రై స్కిన్ మెన్షన్ చేసున్న సన్ స్క్రీన్ చూస్ చేసుకోవడము, లేదు ఆయిలీ స్కిన్ ఉంది, ఆయిల్నెస్ని తగ్గించే సన్ స్క్రీన్ యూస్ చేయడము లాంటివి చేస్తూ ఉండాలి. ఏ సన్ స్క్రీన్ అన్నా కూడాను 2-3 అవర్స్కి మించి పనిచేయదండి. దాని పీరియడ్ 2-3 అవర్స్ మాత్రమే ఉంటుంది. 2 అవర్స్కి ఒకసారి అప్లై చేసుకోండి, అండ్ అప్లై చేసుకున్న వెంటనే దాని వర్క్ స్టార్ట్ అవ్వదు. సన్ స్క్రీన్ పెట్టిన తర్వాత దాన్ని యాక్టివేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, 10 to 15 minutes మినిమం పడుతుంది. సో సన్ స్క్రీన్ పెట్టుకున్న తర్వాత కనీసం 10 to 15 minutes ఆగిన తర్వాత మీరు ఎండకు కానీ, పొల్యూషన్కి కానీ, డస్ట్కి కానీ, లేదు వంట చేసేటప్పుడు కూడా ఆవిరి రావడము, వేడి తగలడము, ఇట్లాంటి వాటి వల్ల కూడా డ్యామేజ్ అవ్వకుండా సన్ స్క్రీన్ కాపాడుతూ ఉంటుంది అనమాట. ఎస్, సన్ స్క్రీన్ పెట్టంగానే ఖచ్చితంగా జిడ్డు అవుతుందండి. ఎందుకంటే సన్ స్క్రీన్ పెట్టంగానే కొంచెం హీట్ రిలీజ్ అవుతుంది, దానివల్లనే సన్ స్క్రీన్ అనేది మన ఫేస్ మీద యాక్టివేట్ అవుతుంది. దానివల్ల కొంచెం జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది. అది కొంచెం సేపు మాత్రమే, ఎక్కువసేపు ఉండదు. ఇబ్బందిగా ఉంది అంటే ఏదన్నా టాల్కమ్ పౌడర్ అట్లాంటివి యూజ్ చేసి దాన్ని మనం సీల్ చేయవచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ డార్క్ అవుతుంది అంటే సన్ స్క్రీన్ వల్ల డార్క్ అవ్వడం అనేది జరగదండి. ఎందుకంటే డార్క్ అవ్వడం అంటే ఇంటర్నల్గా జరగాలి. ఎక్స్టర్నల్గా మనం సన్ స్క్రీన్ పెట్టినప్పుడు అది ప్రొటెక్ట్ చేస్తుంది తప్ప లోపలికి పెనిట్రేట్ అయిపోయి డార్క్నెస్ని క్రియేట్ చేయడం వంటివి జరగదు. ఓకే, సో ఇప్పుడు సన్ స్క్రీన్స్ వాడితే చాలా వరకు రింకిల్స్ అనేది మనం రెగ్యులర్గా గుడ్ ఫుడ్ తీసుకుంటూ మంచి నిద్రతో పాటు సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ వాడితే మనం కొంచెం లేట్ చేయొచ్చు, నివారించుకోవచ్చు. బట్ ఆల్రెడీ లేట్ అయిపోయింది, చాలా మందికి రింకిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ అలాగే కొంచెం ఎక్కువ రింకిల్స్తో ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు యంగ్ ఏజ్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ 30sలో ఫోర్ హెడ్ మీద, మెడ మీద ముడతలు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది కదా, వాళ్ళకి కాస్మెటిక్ ప్రొసెసెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ అండి, రింకిల్స్ కూడా కంప్లీట్గా ఒకే ట్రీట్మెంట్ ఉండదు. మీ స్కిన్ని ఫస్ట్ చూస్తాము, అనలైజ్ చేస్తాము, మైల్డ్గా ఉన్నాయా, మోడరేట్గా ఉన్నాయా, ఎక్కువగా ఉన్నాయా, అంటే దాన్ని స్టేజెస్ని బట్టి ట్రీట్మెంట్ అంటూ ఉంటుంది. చిన్నగా ఉంది ప్రాబ్లం, పెద్దగా లేదు అన్నప్పుడు పీల్స్తో వాటితో మనం క్లియర్ చేయొచ్చు. ఓకే, ఎప్పుడైతే మళ్ళీ ఎక్కువ మోడరేట్గా, హైగా ఉన్నాయి, ఎక్కువ అవుతున్నాయి రింకిల్స్ అన్నప్పుడు బోటాక్స్ ఉన్నాయి, ఫిల్లర్స్ ఉన్నాయి, లేజర్స్ ఉన్నాయి. సో డిపెండ్స్, మీ స్కిన్ని బట్టి మీకు ఏది సూట్ అవుతుంది అన్నది మాత్రమే సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకే, సో మామూలుగా యాజ్ అ కాస్మెటాలజిస్ట్ మీకు ఎక్కువ ఐడియా ఉంటుంది కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ కానివ్వండి, వేరే వేరే ప్లాట్ఫామ్స్లోంచి చాలా బ్యూటీ మీద కంట్రోలబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా. సో మనం ఇంట్లో ఏమైనా ఫేస్ ప్యాక్స్ ఇలాంటివి వాడేటప్పుడు, లేదంటే ప్రొడక్ట్స్ కొని స్లీపింగ్ మాస్క్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి, ఏమైనా వాడేటప్పుడు ఎలా చూస్ చేసుకోవాలి? ఏదన్నా ఒక టిప్ చెప్తారా? సో ఫస్ట్ మీ స్కిన్ ఏ టైప్ అనేది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఎక్కువగా ఆయిలీగా ఉంటుందా, ఎక్కువగా పొడిబారిపోతుందా, లేకపోతే నిర్జీవంగా ఉంటుంది అంటే హైడ్రేషన్ తక్కువ అయిపోయి ఉంటుంది, దానివల్ల కూడాను స్కిన్ నిర్జీవంగా కనపడడం అది ఇది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి ఫస్ట్ మీ స్కిన్ని మీరు అర్థం చేసుకోండి, దాని రిక్వైర్మెంట్ ఏంటి అర్థం చేసుకోండి, దాన్ని బట్టి ప్రోడక్ట్ చూస్ చేసుకోండి. ప్రతి ప్రోడక్ట్ మీద కూడా ఆల్ స్కిన్ టైప్స్ అని ఉన్నవి కొంచెం పక్కన పెడితే మంచిది. మీ స్కిన్ రిక్వైర్మెంట్ వేరు ఉంటుంది, నా స్కిన్ రిక్వైర్మెంట్ వేరు ఉంటుంది. మీది ఆయిలీ మంచిగా న్యాచురల్ స్కిన్ అయి ఉంది,
నార్మల్గా స్కిన్ మెయింటైన్ చేసుకోవడానికి ప్రోడక్ట్ వాడండి. నాది వచ్చేసరికి డీహైడ్రేటెడ్, నేను హైడ్రేషన్ పర్పస్ ఏమంటారు స్కిన్ ప్రోడక్ట్స్ చూస్ చేసుకుంటూ ఉండాలి అట్లాగనమాట. అన్ని ఆల్ స్కిన్ టైప్స్ అని ఉంది, ఆల్ రిక్వైర్మెంట్స్ కంప్లీట్ చేస్తుంది అంటే అది ఎంతవరకు మనకి పనిచేస్తుంది? సో మీ స్కిన్ రిక్వైర్మెంట్ ఏముంది దాన్ని బట్టి ప్రోడక్ట్ చూస్ చేసుకోండి, ఖచ్చితంగా హెల్తీగా ఉంటుంది. దిస్ ఈజ్ రియలీ అ గుడ్ టిప్. సో నెక్స్ట్ చాలా మందికి ఉండే ప్రాబ్లం ఏంటి అంటే స్కిన్ మీద నల్ల మచ్చలు ఒకటైతే, పిగ్మెంటేషన్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం సంయుక్త గారు. స్కిన్ మీద ఎస్పెషల్లీ ఫేస్ మీద ఎక్కడ పడితే అక్కడ నల్ల మచ్చలు రావటం చాలా మంది ఫేస్ చేస్తున్న ఇష్యూ. సో ఈ పిగ్మెంటేషన్కి నల్ల మచ్చలకి కారణాలు అండ్ అలాగే ఏంటి అసలు మనం చేసుకోగలిగిన రెమెడీస్ ఏంటి? నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్స్, లేకపోతే డార్క్ సర్కిల్స్ ఇప్పుడు చూస్తూ ఉంటాము, లేదు లిప్స్ కూడా డార్క్ అయిపోతూ ఉంటాయి. ఫీమేల్స్లో వచ్చేసరికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, మేల్స్కి వచ్చేసరికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. లిప్స్కి అయితే మిగిలినవన్నీ కూడా ల్యాక్ ఆఫ్ స్లీప్, ప్రాపర్గా 8 hours మంచిగా నిద్రపోతే స్కిన్ ఇష్యూస్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. బట్ నైట్ అంతా ఫోన్తో ఆడుకొని పండుకొని ఒక 2-3 hours లేచి మళ్ళీ రెడీ అయ్యి ఆఫీస్లకి వెళ్ళడం, కాలేజెస్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువసేపు ఫోన్స్తో, గ్యాడ్జెట్స్తో ఎక్కువసేపు ఉంటున్నాము, ల్యాప్టాప్స్ మీద ఎక్కువసేపు ఉంటున్నాము. దానివల్ల వచ్చే రేడియేషన్ వల్ల కానీ, ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్, అది ఫుడ్ అయినివ్వండి, లిక్విడ్స్, వాటర్, మన బాడీలో వాటర్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ సరిగ్గా తీసుకోకపోవడము, సమ్మర్లో వేడిగా ఉంది కాబట్టి తీసుకుంటూ ఉంటారు, వింటర్ వచ్చేసరికి కూడా స్కిన్ పొడిబారిపోతుంది, వాటర్ కావాలి, లేదు పిగ్మెంటేషన్స్ ఫామ్ అవుతున్నాయి, బాడీ కూల్గా ఉండాలి. ఇట్లాంటివి సన్ స్క్రీన్స్ వాడకుండా బయటికి వెళ్ళిపోవడము, ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడము, లేదు చిన్న పింపుల్ రాగానే దాన్ని గిల్లేయడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అందుకని పిగ్మెంటేషన్స్ ఫామ్ అయిపోవడము, లేకపోతే చిన్న పింపుల్ గిల్లిన దగ్గర నల్ల మచ్చ పడిపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇలా ఫేస్ మీద నల్ల మచ్చలున్న, డార్క్ సర్కిల్స్ అయితే అందరికీ ఉండిపోతున్నాయి. డార్క్ సర్కిల్స్ అండ్ డార్క్ లిప్స్ అనేది మీరు చెప్పినట్టుగా స్మోకింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేదంటే సమ్ అదర్ హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి వీటన్నిటికీ హోమ్ రెమెడీస్ అనేవి పనిచేయవు, ఖచ్చితంగా పనిచేయవు. ప్రొసీజర్స్ ఉంటాయి కదా, కాస్మెటిక్ ప్రొసీజర్స్, ఈజీగా సామాన్యులు కూడా అంటే మామూలుగా వీటన్నిటికీ చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, చాలా ఖర్చు పెట్టాలి అనేది ఒక భయం ఉంటుంది మామూలుగా ఎవరికైనా సరే. సో అలా ఎఫోర్డబుల్గా ఎక్కువ ఖర్చు లేకుండా చేసుకునే ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా? అన్నిటికీ ఎక్కువ ఖర్చు అయిపోతుంది అంటే అది మళ్ళీ అపోహేనండి. మీ స్కిన్కి ఏ ఇష్యూ ఉంది, దానికి ఎట్లా ట్రీట్ చేయాలి అనేది ఇక్కడ కంప్లీట్ అనలైజ్ చేసి మీకు కౌన్సిల్ చేస్తారు ఫస్ట్. వచ్చిన తర్వాత హెయిర్ క్రియేషన్స్లో మెయిన్ మోటో అదేనండి. చాలా మిడిల్ క్లాస్, డౌన్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ అందరికీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఇప్పుడు, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేసుకోవాలి. మన మెయిన్ మోటో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అందించడమేనండి. ఓకే. సో మరి డార్క్ సర్కిల్స్కి ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి? ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవాళ్ళు ఇలా ఏం తేడా లేకుండా అందరికీ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ వచ్చేసరికి మీ ఫస్ట్ చూస్తాము, అనలైజ్ చేస్తాము, పీల్స్ ఉంటాయి, లేదు ఇంకా హై ఎండ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మీకు ఏది సూట్ అవుతుంది అని చూస్ చేసి దాన్ని సజెస్ట్ చేస్తాము. ఏ ట్రీట్మెంట్ అయినా కూడా మీకు అందుబాటులో అయిన కాస్ట్లోనే ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. అయితే పిగ్మెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ సిట్టింగ్స్ తీసుకుంటేనే ప్రాబ్లం తగ్గిపోతుంది అని అంటూ ఉంటారు. సో ఒకవేళ మామూలుగా ఇప్పుడు పింపుల్స్ వల్ల పడిన నల్ల మచ్చలు కానివ్వండి, లేదంటే ఎండ వల్ల వచ్చిన పిగ్మెంటేషన్ ప్యాచెస్ కానివ్వండి, ఫేస్ మీద కానివ్వండి, లేదంటే బయటకు ఎక్స్పోజ్ అయ్యే స్కిన్ మీద ఉంటే వాటిని ట్రీట్ చేయడానికి మీరు ఏ ప్రాసెసెస్ వాడతారు అండ్ ఎన్ని సిట్టింగ్స్ యూజువల్గా ఉంటాయి ఇన్ అన్ యావరేజ్? ఇన్ అన్ యావరేజ్ 6 to 9 సెషన్స్ అనేవి చెప్తూ ఉంటాము. ఇక్కడ ట్రీట్మెంట్ 3 స్టేజెస్లో ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, 1 నేను ఇక్కడ ఇచ్చే ట్రీట్మెంట్, 2 మీరు ఇంటి దగ్గర వాడుకోవడానికి నేను ఇచ్చిన ప్రోడక్ట్స్, 3 నేను చెప్పే డైట్. ఈ 3 కనుక ఫాలో అయితే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇక్కడ మనం పిగ్మెంటేషన్కి డిపెండ్స్, అన్నిటికి ఒకే ట్రీట్మెంట్ ఉండదు. మీ స్కిన్ టైప్ని కన్సిడర్ చేస్తాము, మీకు ఎంత డీప్గా ఉంది పిగ్మెంటేషన్ అనేది కన్సిడర్ చేస్తాము. అన్నీ కూడా అనలైజ్ చేసి పీల్స్, లేజర్స్, ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉన్నాయండి, అవి కూడా యూస్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇప్పుడు ఎలాగో డార్క్ సర్కిల్స్, డార్క్ లిప్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ట్రెండ్ ఏంటంటే పర్మనెంట్ మేకప్.
సో మీకు బాగా ఐడియా ఉంటుంది మాకంటే పర్మనెంట్ ఐబ్రోస్ అండ్ పర్మనెంట్ లిప్ టెంట్ వేయించుకోవటం. సో అది ఇక్కడ హెయిర్ క్రియేషన్స్లో ఉందా? మన దగ్గర కూడా ఉంది, చాలా కంఫర్టబుల్ ప్రైసెస్లో ఉన్నాయండి. రోజు మార్నింగే లేచి మేకప్ అయ్యి వెళ్ళేసరికి చాలా టైం పట్టేస్తుంది. సో వన్స్ చేయించుకున్నాము అంటే 1 year 1.5 year వరకు మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే. సో ఐబ్రోస్ మైక్రో బ్లేడింగ్ ఉంది, మైక్రో పిగ్మెంటేషన్ ఉంది, లిప్ కలరింగ్ ఉంది, బీబీ గ్లో ఉంది, ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. అయితే ఇలా పర్మనెంట్ మేకప్ అనేది చేయించుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే చేయించుకున్న ఇనీషియల్ 5 days 7 days వరకు కొంచెం కేర్ఫుల్గా ఉంటే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లైక్ వాటర్ పడకుండా చూసుకోవడము, ఇట్లాంటి చిన్నవి అనమాట. అట్లాంటివి తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అగైన్ ఇది కాస్మెటిక్ ప్రొసీజరే, డీప్ లేయర్స్కి వెళ్ళము. ఫస్ట్ 2 layers మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాము, డెప్త్గా వెళ్ళి చేసేది కాదు. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 100% మనం సైడ్ ఎఫెక్ట్ ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకే. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా ఈ పర్మనెంట్ మేకప్ అనేది చేయించుకోవచ్చు అంటారా? చేయించుకోవచ్చు, బట్ నేనైతే 20 years దాటిన తర్వాత మినిమం అంటే 18 years అన్నా దాటిన తర్వాత చేయించుకుంటే మంచిది అని చెప్తాను. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనకి పింపుల్స్ ద్వారా వచ్చే నల్ల మచ్చలు కానివ్వండి, పిగ్మెంటేషన్కి కానివ్వండి, మీరు ఇచ్చే 3 stages ఆఫ్ ప్రొసీజర్స్లో మనం ఎవరైతే క్లయింట్స్ ఫాలో అవుతారో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి అంటున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషను, రింకిల్స్ తర్వాత మెయిన్ వచ్చే ప్రాబ్లమే పింపుల్స్. పింపుల్స్ తర్వాత వచ్చే స్టేజెస్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకున్నాము. టీనేజ్ నుండి ఇప్పుడు ఉన్న కాలంలో అయితే 10 years పిల్లలకు కూడా పింపుల్స్ వచ్చేస్తున్నాయి. అండ్ నో మ్యాటర్ ద ఏజ్ డిఫరెన్స్ వి సీ 30s 40sలో ఉన్న వాళ్ళకి కూడా వస్తున్నాయి. మేబీ బికాస్ ఆఫ్ ద రీజన్స్ మీరు మెన్షన్ చేసినట్టుగా ఇందాక, ఆర్ ఎల్స్ ఫుడ్ హ్యాబిట్స్, చీజ్ ఆయిల్ ఎక్కువ తినడం వల్ల అయి ఉండొచ్చు. సో ఈ టీనేజ్ పిల్లలకి ముఖ్యంగా హెవీగా పింపుల్స్ రావడం, ఇలాంటివన్నిటికీ ఎలాంటి ప్రొసీజర్స్తో మనం, ఎందుకంటే మీరు చెప్పినట్టుగా కాస్మెటిక్ ప్రొసీజర్స్ 20 years తర్వాత కదా, సో పిల్లలకి ఎటువంటి సిస్టమ్స్ ఉంటాయి ఇక్కడ? మెయిన్ రీజన్స్ గురించి మాట్లాడుకుంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేది అందరికీ ఉన్నది ప్రాబ్లమే. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. కరెక్ట్. ఓకే, హార్మోన్స్ యాక్టివేషన్ అనేది మనకి త్వరగా స్టార్ట్ అయిపోతుంది. బికాస్ ఫుడ్స్ అన్నిటికి కూడా పెస్టిసైడ్స్ వాడడము, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ. ఇంతకుముందు ఇట్లా ఉండేది కాదు. మన అమ్మ వాళ్ళ టైంలో చాలా ప్యూర్ ఫుడ్ తిన్నట్టే వాళ్ళు. ఇంటి దగ్గరే చాలా మొక్కలు ఉండేవి, డైరెక్ట్ కోసుకొని కడుక్కొని తినేవాళ్ళు వాళ్ళు. బట్ ఇప్పుడు మనం అన్నీ కూడా పర్చేస్ చేస్తున్నాం, బయట నుంచి తెచ్చుకుంటున్నాము. పెస్టిసైడ్ని బాగా మనం కన్జ్యూమ్ చేయడం వల్ల హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. వాటి వల్ల పింపుల్స్ రావడం ఒక్కటే రీజన్ కాదు, ఎక్కువ పొల్యూషన్ అయిపోయింది. ఓకే, డస్ట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోతూ ఉన్నారు. ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అగైన్ బాడీ నుండి ఆయిల్ ఎక్కువ రిలీజ్ అయిపోతూ ఉంది, పింపుల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. పింపుల్స్ అనేవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. సో ఆ ఇన్ఫెక్షన్ ఇనిషియల్ స్టేజెస్లో తగ్గించుకోలేదు అంటే దాన్ని స్టేజెస్ అనేవి పెంచుకుంటూ ఉంటుంది. పింపుల్స్కి గ్రేడ్స్ ఉంటాయండి. ఫస్ట్ ప్యాప్యూల్ అంటాము, చిన్న గుల్లలాగా ర్యాషెస్ లాగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత పస్ట్యూల్స్, పస్ ఫామ్ అవుతూ ఉంటుంది. సిస్టిక్ యాక్నే అంటారు, ఇంకా అగ్రవేట్ అయిపోతుంది యాక్నే. దాని తర్వాత నాడ్యులర్ అంటే గడ్డలు ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో మీరు కేర్ కనుక స్టార్ట్ చేయలేదు అంటే దాని గ్రేడ్స్ మార్చుకున్నప్పుడు ట్రీట్ చేయడం అనేది కష్టం అవుతూ ఉంటుంది. దానివల్ల ఎక్కువ స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, ఓపెన్ పోర్ ఫామ్ అయిపోతూ ఉంటుంది, పోర్స్ పెద్దగా అయిపోతూ ఉంటాయి, స్కిన్ స్మూత్నెస్ని కోల్పోతూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. ఓకే. సో మరి వీళ్ళకి స్పెషల్లీ టీనేజ్లో ఉన్న పిల్లలకి ఇలా ఎక్కువగా పింపుల్స్తో బాధపడుతుండే వాళ్ళు డెఫినెట్గా మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు? 18 years తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, 18 years కన్నా చిన్న పిల్లలకి ట్రీట్మెంట్ వేరేలా ఉంటుందండి. వాళ్ళ స్కిన్ మెచ్యూరిటీ లెవెల్ని బట్టి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. పీల్స్ ఉంటాయి, లేదు ఓన్లీ మెడికేషన్ ఉంటుంది, లేదు ఇంకా తక్కువ స్టేజ్లోనే ఉన్నారు, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేస్తూ ఉంటాము. వచ్చిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ సజెషన్ ఏముండదండి ఇక్కడ. మీకు ట్రీట్మెంట్ అవసరం ఉందా, అవసరం ఉంటేనే ట్రీట్మెంట్ చెప్తాము. అవసరం లేదా, ప్రోడక్ట్తో తగ్గుతుందా, ప్రోడక్ట్ వరకు ఉంటుంది. అసలు ప్రోడక్ట్ కూడా అక్కర్లేదు, కొంచెం డైట్ చేంజెస్ అవుతున్నాయి, లేదు వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నవి, ఇవన్నీ చూసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని చెప్తాము, హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోమని చెప్తూ ఉంటాము, ఫుడ్లో చేంజెస్ చేస్తాము.
అట్లా ఉంటుంది తప్ప వచ్చిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము అంటే కాదండి. ఓకే, సో ఫైన్. అయితే ఇప్పుడు మనకి స్కిన్ అనగానే అంటే మామూలుగా లేజర్ ట్రీట్మెంట్స్ గురించి ఎక్కువ వింటూ ఉంటాం కదా. అసలు ఈ లేజర్ ట్రీట్మెంట్స్ ఏ ప్రాబ్లమ్స్కి చేస్తారు? చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి చేస్తూ ఉంటాము. లైక్ ఇప్పుడు ముఖ్యంగా మనం వినేది అన్వాంటెడ్ హెయిర్కి, లేదు పిగ్మెంటేషన్కి, లేదు లేజర్ రీసర్ఫేసింగ్కి, ఇట్లా అన్నీ చాలా స్కార్ రిమూవల్కి చాలా వాటికి లేజర్స్ వాడుతూ ఉంటాము. లేజర్ అనేది చాలా సింపుల్ అయిపోయిందండి ఈ కాలంలో, ఎందుకంటే దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండట్లేదు. ఈవెన్ మెడికల్ ఫీల్డ్లో కూడా హార్ట్కి సంబంధించి కానీ, వెరికోజ్ వెయిన్స్కి సంబంధించి కానీ, ఎక్కడన్నా బ్లాకేజెస్ అవుతున్నాయి అన్న దగ్గర కానీ చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉన్నాం లేజర్ ట్రీట్మెంట్. మార్నింగ్ వెళ్ళాము, ఈవినింగ్ చేయించుకున్నాము, వచ్చేసాము. అది ఎందుకంటే ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది, తక్కువ టైం తీసుకుంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకని లేజర్ అనేది ఇప్పుడు చాలా వాడుకలో ఉన్నాయి. మరి కాస్ట్ ఎఫెక్టివ్ కూడానా? లేదు, ఇది అగైన్ మనం హెయిర్ క్రియేషన్స్ మీకు చెప్పాను చాలా తక్కువ ప్రైస్లో ఉంటుందండి, కంఫర్టబుల్ ప్రైస్లో. ప్రతి స్టేజ్ పీపుల్, ప్రతి ఏమంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా తీసుకునే విధంగా చాలా తక్కువ ప్రైజెస్లో మీకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో ముఖ్యంగా అన్వాంటెడ్ హెయిర్ విషయంలో లేజర్స్ వాడుతూ ఉంటారు కాబట్టి అసలు ఈ అన్వాంటెడ్ హెయిర్ని మనం లేజర్ అనేది పర్మనెంట్ సొల్యూషన్. సో ముందు మనం వ్యాక్సింగ్ కానివ్వండి, థ్రెడ్డింగ్ కానివ్వండి, ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా. సో అలా మనం తగ్గించుకోలేమా అసలు? అంటే వేరే రెమెడీస్ ఏం లేవా అదర్ దాన్ లేజర్? లేజర్ అనేది పర్మనెంట్ రిమూవల్ అండి. రిమూవల్ అనడం కన్నా రిడక్షన్ అనొచ్చు దీన్ని. ఎందుకంటే లేజర్ అనేది కంప్లీట్ రూట్ నుంచి హెయిర్ని తీసేయదు. మనకి హెయిర్ ఉంటూనే ఉంటుంది, ఆడ్ లుక్ అనేది ఇబ్బందికరంగా కనపడేలాగా లేకుండా ఉంటుంది అనమాట. మీరు చెప్పినట్టు వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ మీరు ఇప్పుడు చేయించుకున్నారంటే 15 డేస్కో 1 మంత్కో మళ్ళీ గ్రోత్ ఉంటుంది. లేజర్తో ఆ ప్రాబ్లం ఉండదు అనమాట. సో లేజర్ అనేది మనకి నార్మల్గా అరచేతిలో, అరికాళ్ళు తప్ప మొత్తం మిగిలిన బాడీ పార్ట్స్ అన్నిటిలో కూడా హెయిర్ ఉంటూనే ఉంటుంది. ఎందుకు? స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకునే ఒక లేయర్ అనమాట, ప్రొటెక్షన్ బ్యారియర్ అనొచ్చు. ఓకే, దాన్ని కంప్లీట్ తీసేయడం వల్ల త్వరగా డార్క్ అయిపోవడము, లేకపోతే త్వరగా ఎలర్జీస్ రావడము, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేవి జరుగుతూ ఉంటాయి. మీరు ఈ మధ్య చూసుంటారు, ఎక్కువగా థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ చేయించిన చోటున కెరటోసిస్ అంటే బంప్స్ కింద ఫామ్ అయిపోతూ ఉంటుంది, నల్లగా అయిపోతూ ఉంటారు, స్కిన్ అంతా రఫ్గా అయిపోతూ ఉంటుంది, మనకి ఏదైతే ఆ స్మూత్ టెక్స్చర్ ఉందో అది మిస్ అయిపోతూ ఉంటుంది. బట్ లేజర్తో ఆ ప్రాబ్లం ఉండదండి. ఓకే, సో మరి లేజర్ అనేది ముఖ్యంగా అన్వాంటెడ్ హెయిర్ తీసేసేది మనం ఫీమేల్స్. అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలు కూడా లేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటుంటారా? జెండర్తో సంబంధమే లేదండి. మనం ఎవరైనా సరే 20 years దాటిన మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా ఎవరైనా కూడాను ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం. ఓకే, అసలు ఈ లేజర్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు కొంచెం డెఫినెటివ్గా చెప్తారా మాకు? ఎట్లా చేస్తారు అంటే, మీ స్కిన్ని ఫస్ట్ హెయిర్ ఎంత థిక్గా ఉంది దాన్ని బట్టి మన లేజర్ మిషన్లో సెట్టింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మీకు కంప్లీట్ హెయిర్ రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత జెల్ ఉంటుంది, కూలింగ్ జెల్, దాన్ని అప్లై చేసి లేజర్ షాట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో పోస్ట్ అండ్ ప్రీ టేక్ కేర్ ఎలా ఉండాలి? పెద్దగా ఏముండదండి. హాట్ షవర్స్ ఉండొద్దు అని చెప్తాము, వేడి నీళ్ళతో స్నానం చేయొద్దు అని చెప్తాము. ఆ రోజు కొంచెం హైడ్రేషన్ ఎక్కువ తీసుకోండి, వాటర్ కానీ సిట్రస్ బేస్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోండి అని చెప్తాము. సో ఇట్లాంటి చిన్న చిన్న ప్రొసీజర్స్ తప్ప ఎక్కువగా పెద్దగా ఏముండవండి. ఓకే, ఇప్పుడు 2 కామన్ డౌట్స్ అనమాట లేజర్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి. లేజర్ ట్రీట్మెంట్ అనేది పెయిన్ఫుల్లా అనేది ఒకటి, అండ్ లేజర్ ట్రీట్మెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది 2. మీకు సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాము. చాలా సేఫ్ ట్రీట్మెంట్ అండి, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. అండ్ పెయిన్కి వచ్చేసరికి వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్తో కంపేర్ చేసుకుంటే లేజర్ అసలు పెయిన్లెస్ ప్రొసీజర్ అని చెప్పొచ్చు. అండ్ ప్రోబ్కి కూలింగ్ ఉంటుంది, ఆ కూలింగ్తో మనం షార్ట్స్ ఇస్తాము లేజర్ చేసేటప్పుడు, అసలు పెయిన్ అనేది తెలియకుండా చాలా కంఫర్టబుల్గా చేసుకొని వెళ్తారు అనమాట. ఓకే, సో ఇప్పటి వరకు మనం మెయిన్ స్కిన్ ఇష్యూస్ చాలామంది ఫేస్ చేస్తున్న పింపుల్స్, పిగ్మెంట్
పిగ్మెంటేషను, అన్వాంటెడ్ హెయిర్, రింకిల్స్ అన్నీ మాట్లాడేసుకున్నాం కదా. అది కాకుండా రెగ్యులర్గా మనకి కొంచెం వైటనింగ్, బ్రైట్నింగ్ కావాలి అనేది చాలా మందికి మెయింటెనెన్స్ ఇష్యూస్. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన రీజన్స్ వల్ల కావచ్చు, స్లీప్లెస్నెస్, ఫుడ్ హ్యాబిట్స్, లేదంటే పొల్యూషన్, దేనివల్ల అయినా స్కిన్ ఆ షైనింగ్ తగ్గిపోతుంది, పొడి బారిపోవడం. స్పెషల్లీ ఇప్పుడు వింటర్ సీజన్స్లో అయితే అందరూ నల్లగానే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. సో వీటన్నిటికీ ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ? మీరు అన్నట్టు వింటర్లో పొడిబారిపోతుంది. ఎందుకు అంటే చల్లగా ఉంది, వాటర్ అసలు అవసరమే లేదు, 1 గ్లాస్ 2 గ్లాసులతో సరిపెడుతున్నారు. లేదండి, 3-4 లీటర్స్ ఖచ్చితంగా తీసుకోండి. ఓకే, వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల స్కిన్, హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది. ఓకే, ట్రీట్మెంట్స్కి వచ్చేసరికి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. ఓకే, హైడ్రేటింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. డిపెండ్స్ మీకు ఏది మీ స్కిన్ టైప్కి, అంటే మీది డీహైడ్రేటెడ్ స్కిన్, డ్రై స్కిన్, ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, ఎక్స్ట్రీమ్లీ ఆయిలీ స్కిన్, దాన్ని కన్సిడర్ చేసుకుంటాము. మీకు ఎంతవరకు కాన్సన్ట్రేటెడ్ ప్రోడక్ట్ యూస్ చేయాలి అని చూస్తాము, లేజర్ అవసరం ఉందా లేదా అని చూస్తాము. దాన్ని బట్టి, అండ్ ఇందాక మీకు పింపుల్స్ విషయంలో కూడా చెప్పాను, మీకు ఓన్లీ ప్రోడక్ట్తో అయిపోతుంది, డైట్తో అయిపోతుందా, అక్కడి వరకే చెప్తామన్నమాట. లేదు ఖచ్చితంగా ట్రీట్మెంట్ కావాలి అంటామా, ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో సంయుక్త గారు, హెయిర్ క్రియేషన్స్ తరఫు నుండి మా స్పెషల్లీ A to Z విత్ ఆసమ్ అపర్ణ వ్యూవర్స్కి మీరేమైనా స్పెషల్ డిస్కౌంట్స్ ఇస్తున్నారా? ఎస్ అండి, మీ షో చూసి ఎవరైతే వస్తారో మన క్లినిక్కి వాళ్ళకి 25,000 వర్త్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఫ్రీ ఉంటాయండి. వావ్, 25,000 రూపీస్ వర్త్ సర్వీసెస్ ఫ్రీగా ఇస్తారా? ఎస్, వండర్ఫుల్ అండి. సో మీ హెయిర్ క్రియేషన్స్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి మీరు వోచర్ పంపిస్తారు, అంతేనా? అవునండి. ఓకే, ఆ వోచర్ తీసుకొని కనుక మీరు హెయిర్ క్రియేషన్స్కి వెళ్తే, చెప్తున్నాను కదా, నా పేరు కూడా చెప్పడం మర్చిపోకండి, 25,000 రూపీస్ సర్వీసెస్ మీరు హ్యాపీగా ఫ్రీగా చేయించుకోవచ్చు. ప్రాబబ్లీ మేబీ ట్యాక్సెస్ అప్లై, అంతే కదా? అంతే. యా, సో డెఫినెట్లీ మా వ్యూవర్స్ అందరూ వచ్చి మీ సర్వీసెస్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాము. అండ్ ఫైనలీ ఇంకొక డౌట్ ఏంటంటే, మా వ్యూవర్స్ అందరూ ఇక్కడే ఉండరు, హైదరాబాద్లోనే ఉండరు, ఎక్కడెక్కడో ఉంటారు కదా, మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చెప్తారా? మనకి 9 బ్రాంచెస్ ఉన్నాయండి. హైదరాబాద్లోనే 2 బ్రాంచెస్, కుకట్పల్లి, దిల్సుఖ్ నగర్. హైదరాబాద్లో ఈ 2 బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడ, వైజాగ్, శ్రీకాకుళం, కాకినాడ, తిరుపతి, భువనేశ్వర్ అండ్ కోల్కతా. Wow, and everywhere our special discounts are applicable kabatti use this and thank me later. And Samyukta garu, thank you so much, manchi information icharu and alage skin gurinchi maaku teliyani enno vishayalu processes gurinchi kuda chepparu. Thank you so much andi. Thank you.